హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి పల్లవి రామ్ వ్లాగ్స్. ఈరోజైతే నా లైఫ్లో లేదు మా ఇద్దరి లైఫ్లో చాలా స్పెషల్ డే. అదే మా పెళ్ళి రోజు. అప్పుడే 4 సంవత్సరాలు అయిపోయింది మా పెళ్ళయి. ఎప్పుడు ఇంట్లో ఉంటాను కాబట్టి ఈరోజైనా బయటికి తీసుకెళ్ళంటే సరే అని బయటకైతే తీసుకెళ్ళాడు. మా ఇంట్లో అయితే చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తాం. పుట్టినరోజుకైనా ప్రతిదానికి టెంపుల్కి అయితే వెళ్తాం. మేము పుట్టింది పెరిగింది ఇక్కడే. నా స్కూలు నా కాలేజు మొత్తం ఈ ఊర్లోనే. నా సహన జీవితం అయితే ఇక్కడే జరిగిపోయింది. అదే హనుమాన్ జంక్షన్ మా ఊరి పేరు. 4 రోడ్లు కలిసే చోట అయితే జంక్షన్ అని అంటారు. ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి హనుమాన్ జంక్షన్ అయింది అనుకుంటా. నాకు తెలీదు ప్రాపర్గా. ఏదేమైనా సరే జై హనుమాన్, మా ఊరి దేవుడు అంతే. నా డెలివరీ కూడా సేఫ్గా అయితే నేను నా బేబీని తీసుకుని వస్తానని అనుకున్నాను. నా మొక్కు తీరినట్టే ఇంకా. అందుకే ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాము. ఏలూరు అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ మంచి మాల్స్ అయితే అలాంటివి అయితే లేవు. ఏలూరు కొంచెం సిటీ కాబట్టి అక్కడికైతే వెళ్ళి అన్నీ ఉంటాయని వెళ్ళాం. ఎండలో వెళ్దాం కొంచెం కష్టమే కానీ తప్పదు. ఒక్కరోజే కదా ఎంజాయ్ చేసేది. వద్దాక తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళరు. తెలిసినాక మా అమ్మమ్మతో అయితే వచ్చేదాన్ని ఏలూరు. ఏమైనా కొనిపెట్టకపోతే మొహం మార్చేసేదాన్ని. ఖచ్చితంగా కొనేది. ఫస్ట్ అయితే జూడియోకి వెళ్దాం అనుకున్నాం. బాగా ఎండేసింది కాబట్టి కొంచెం బాడీ కూలెక్కిద్దని. కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పారు. 11:30 ఆ టైంలో రమ్మన్నారు. సర్లే అని మళ్ళీ ఓపెన్ అయ్యాక వద్దాంలే అనుకుని ఇంకా దగ్గరలో ఉన్న జ్యూస్ షాప్కి అయితే తీసుకువెళ్ళాడు. హనీకైతే అస్సలు జ్యూస్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. అది ఏ జ్యూస్ అయినా సరే. ఈరోజు పెళ్లి రోజు అని చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి అక్కడ ప్రస్తుతానికి నా సారీసు లేవు, ఏమీ లేవు. సర్లే అని ఈ టాపు జీన్స్ ఉంటే దాన్నే ఎట్లా ఒకలా కవర్ చేసేసా. అయినా పిల్లలతో ఈ ఎండలో సారీస్ మన వల్ల అవ్వదు. చాలా రోజుల తర్వాత వాళ్ళ డాడీని అయితే కలిసింది హనీ పాప. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆడపిల్లలకి ఎందుకో తండ్రి అంటే ఎక్కువ ఇష్టపడతారు తల్లి కన్నా. వాళ్ళ డాడీ కూడా అంతే, తన్నే ఎక్కువ ఇష్టపడతాడు. ఇంకా జూడియో ఓపెన్ అవ్వలేదని సర్లే తెలిసిన పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ బృందావనం పార్క్ అని చాలా బాగుంటుంది అని విన్నాను. సర్లే తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తున్నారు. కానీ మా కర్మ కొద్దీ అది కూడా ఓపెన్ అవ్వలేదు. సర్లే బేబీ ఈ ఎండలో ఏడుస్తున్నాడని కొంచెం ఫీడ్ చేద్దామని మళ్ళీ ఇంకో చోటకైతే వెళ్ళాము. నాకైతే ఏలూరులో ఎవరో తెలీదు. గూగుల్లో అయితే చూసుకుంటా వెళ్ళాము ప్లేసుల్ని. నా ఫ్రెండ్స్ అయితే చెప్పారు కానీ నాకు క్లారిటీగా అర్థమే కాలేదు వాళ్ళు చెప్పింది. ఏమన్నా డౌట్ వస్తే సర్లే ఫోన్ చేసి కనుక్కుందాం అనుకున్నా. పెళ్ళి అనే రిలేషన్షిప్లో ఇద్దరిని రెస్పెక్ట్ చేసుకోవాలి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికైతే ఎక్కడ గొడవ వచ్చింది అంటే నా మాటే వినాలి, లేదు నా మాటే వినాలి. అక్కడ వచ్చింది స్టార్టింగ్. గొడవ ఎండింగ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు అది ఎంత పెద్ద గొడవ అయినా ఈరోజు సాయంత్రం లోపైనా లేదా రేపు సాయంత్రం లోపైనా గొడవ ఎండింగ్ అయిపోవాలి. ఎక్కువ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేది 3వ పర్సన్ వల్లే. స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు రావడానికి నా వల్ల బాధపడిన రోజులు నాకున్నాయి, నా వల్ల బాధపడిన రోజులు తనకున్నాయి. మాకైతే వీళ్ళు చుట్టాలు. అందుకే మా ఆయన్ని మాయా అంటాను. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది కానీ ఈ ప్లేస్ కిడ్స్కి అయితే బాగుంటుంది. దగ్గరలో చుట్టుపక్కల చాలా కాలేజీలు ఉన్నాయి. లవ్ బర్డ్స్కి అయితే సూపర్ ప్లేసు. అయినా అదే పనిలో ఉన్నారులే, మనం చెప్పక్కర్లేదు. మేమైతే మళ్ళీ జూడియోకి వెళ్ళిపోయాము. పెళ్ళవకముందు ఇలాంటివి ఏం చూడలేదబ్బా. నేను ఇంకా బాగా ఎంజాయ్ చేయలేదు నా లైఫ్ని. మాల్స్కి ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు హస్బెండ్తో వెళ్ళాల్సి వచ్చింది. అయినా పర్లేదులే, చూపిస్తాడు అన్నీ. ప్రతిదాని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను నచ్చిందని.
కానీ రేట్ చూసేపటికి వెనక్కి వెళ్ళిపోతున్నాను. నీకు నచ్చినవి అయితే తీసుకో అమ్మాయి అని అంటున్నాడు, కానీ నా మనసు అయితే ఒప్పుకోవడం లేదు. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, పిసినారి అనుకున్నా ఏం పర్లా. ఇప్పుడు ఉన్నాయని కొన్నాను అనుకో, అది నా చేతిలో పగలడం ఏదో ఒకటి జరిగిద్ది. అంత కాస్ట్ ఎట్టు కొన్నానే, దీన్ని సరిగ్గా చూడలేదని నేనే ఫీల్ అవుతాను. ఒక వస్తువుని కొనడమే కాదు, దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉందా లేదో కూడా చూసుకోవాలి. ప్రతిదీ చిన్నదైనా పెద్ద వస్తువైనా. నేను ఏది కొనాలన్నా ఒకసారి ఆలోచిస్తా. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది, ఉన్నది ఒకే రూమ్. ఆ రూమ్లో అన్నీ సర్దుకోవాలి కాబట్టి ఏది తీసుకోవాలని చూసి తీసుకుంటాను, అవసరమైద్దా లేదా అని. హనీ అయితే లైటింగ్స్కి సౌండ్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కలర్ఫుల్గా ఉండడం వల్ల. ఇక్కడైతే పిల్లలకి పెద్దలకి గేమ్స్ అయితే ఉన్నాయి. నా చిన్నోడు హన్విక్ కూడా చుట్టూ చూసి బాగా ఎంజాయ్ చేశాడు. హనీని అయితే బైక్ రేస్ అయినా కార్ రేస్ అయినా వెళ్ళి ఎక్కువ అంటే అస్సలు ఎక్కలేదు. తనైతే భయపడింది, మేము కూడా ఎక్కించడానికి భయపడ్డాం, ఎందుకంటే తనది ఇంకా చిన్నపిల్లే కాబట్టి. మొత్తానికి జూడియో అయితే వచ్చాం. జూడియో ఎక్స్పీరియన్స్ అయితే మా ఇద్దరికి ఫన్ టైంపాస్ అని చెప్పచ్చు. ఇద్దరు పిల్లలతో జూడియో రావడం అంటే మామూలు విషయం కాదు. మా ఇద్దరికి అయితే ఒక ఛాలెంజ్ లాగా అని చెప్పొచ్చు, కానీ మెమరీస్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి. హనీ అయితే దీంట్లో ఆడుకోవడానికి చాలా ఇష్టపడింది, చాలా బాల్స్ ఉన్నాయి కాబట్టి. ఫైనల్గా వీడియో అయితే చివరికి వచ్చేసింది. ఈ ఇయర్ అయితే ఇలా జరిగిపోయింది మా పెళ్లి రోజు. మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కాబట్టి ఇంట్లో ఏం పిండి వంటలు చేయలేదు, అలానే కేక్ కూడా తెచ్చుకుని సెలబ్రేట్ అయితే చేసుకోలేదు. ఇలా సింపుల్గా అయితే కానిచ్చేసాం ఈ సంవత్సరానికి. అయినా కేకు పిండి వంటలు ఎలాంటివైనా మన పార్ట్నర్తో హ్యాపీగా ఉండడమే పెళ్లి రోజు నా ఉద్దేశంలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా తెలియక మాట్లాడితే క్షమించండి అబ్బా. కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా లోటుపాట్లు ఏం తెలియడం లేదు నాకు. యూట్యూబ్ ఇంకా చాలే అని క్లాత్ సెక్షన్కి అయితే వెళ్ళాం మేము. ఇక్కడైతే ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. టాప్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, 2-3 తీసుకున్నాను కూడా. సింపుల్గా గ్రాండ్ లుక్ ఇస్తుంది. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మధ్యాహ్నం బిర్యానీ అయితే తినేసి ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాం. మధ్యలో చెరుకు రసం అయితే తాగి ఎనర్జీ కోసం. ఎండలో చాలా కష్టపడుతున్నారప్ప చాలామంది, గుండెలో ఉన్నట్టున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.